హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి ఐక్యూ నుంచి మరొక ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. దీని పేరే ఐక్యూ Z9s అనే మొబైల్ అనమాట. గైస్ నేను రీసెంట్గా ఐక్యూ Z9s Pro మొబైల్ గురించి రివ్యూ చేసా. ఎవరైనా ఆ వీడియో చూడకంటే వెళ్ళి చూడండి, అందులో ఉన్న పర్ఫార్మెన్స్ కూడా తెలుసుకోండి అనమాట. మనకి ఈ మొబైల్ లాంచింగ్ డేట్ చూసినట్టయితే 21st August 12 PM అయితే లాంచ్ కాబోతుంది. మనకి ఇందులో 2 కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి చూసినట్టయితే ఒనిక్స్ గ్రీన్, అలాగే టిటానియం మ్యాట్ అనమాట. ఈ 2 కలర్స్ మనకు ఉంటాయి. మనకి ఇందులో స్పెసిఫికేషన్స్ కూడా చూసినట్టయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు అనమాట. మనకి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అనే ప్రాసెసర్ అయితే పెట్టారని చెప్పొచ్చు. ఇది చాలా మంచి ప్రాసెసర్ అనమాట. మనకి ఇది 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసరు. అలాగే ఇందులో మనకి 7 lakh ప్లస్ దాకా మనకి మంచి స్కోర్ అయితే చేసింది అనమాట. ఈ ప్రాసెసర్ మనకి పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఇంకా చూసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నార్మల్ పర్పస్ బాగుంటుంది, గేమింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు పబ్జీ ఆడుతున్నట్లయితే మీకు ఎక్స్ట్రీమ్లో 60 FPS అలా అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట గేమింగ్ పర్పస్కైనా కూడా. ఇందులో 120Hz అయితే 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే పెట్టారని చెప్పొచ్చు. మనకి 3D డిస్ప్లే అంటేనే అర్థమైపోతుంది మనకి ఇప్పటికి. ఎందుకని మనకి 3D డిస్ప్లేలో చాలా వరకు ఫీచర్స్ బాగుంటాయి అనమాట. మనము ఏమైనా మూవీస్ చేసేటప్పుడు కానీ, అలాగే మనం గేమ్స్ ఆడేటప్పుడు కానీ మనకి 3D కర్వ్ డిస్ప్లేలో కొంచెం అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అందులో గ్రాఫిక్స్ ఇంప్రూవ్ కావడం కానీ అలా అయితే ఉంటుంది. అందులో ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మనకి కొంచెము కలర్స్ కూడా ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది అనమాట. మీరు గేమ్స్ ఆడుతున్నట్లయితే మీకు AMOLED డిస్ప్లేలో గ్రాఫిక్స్ ఈజీగా అయితే హ్యాండిల్ అవుతాయి అనమాట. అంటే అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట AMOLED డిస్ప్లేలో. అలాగే మనకి ఇక్కడ 120Hz అయితే రిఫ్రెష్ అయితే చెప్తున్నారు అనమాట. 120Hzలో మనకి 90Hz ఉంటుంది, 120Hz అయితే ఉంటుంది అనమాట. మీరు 120Hz పెట్టుకుంటే మీకు స్క్రీన్ చాలా స్మూత్గా ఉంటుంది. అదే 90Hz పెట్టుకున్నారనుకో మీకు కొంచెం బ్రైటర్ అనిపిస్తుంది అనమాట. మనకి ఇందులో IP64 వాటర్ అనే డస్ట్ రేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మనకి IP64 సేమే మనకు ఐక్యూ Z9s Pro మొబైల్ కూడా పెట్టారనమాట. సేమ్ వాటర్ రేషన్ అంతే, ఇందులో మనకి డౌట్ లేదు, కామన్ ఫీచరు. ఇందులో మనకి ఈ మొబైల్ ఆ మొబైల్ చాలా కామన్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఏదో కెమెరాలో చిన్న చేంజెస్ అయితే చేస్తారనమాట వీళ్ళు. మనకి IP64 కాబట్టి ఈజీగా మన మొబైల్ వాటర్లో పడినా కూడా ఒక 1 hour దాకా అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట. మీరు మన మొబైల్ 1.5 మీటర్ లోతుకి మీరు ముంచినా కూడా ఈ IP64 వల్ల మన మొబైల్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రొటెక్ట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది అనమాట. ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 2MP చూసినట్టయితే పోర్ట్రేట్ కెమెరా, అలాగే 50MP చూసినట్టయితే మెయిన్ కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. మనకి 15MP మెయిన్ కెమెరాలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి అనమాట. 50MP అంటే తక్కువ వచ్చినా కాదు, మనకి ఫొటోస్లో ఉన్న కలర్స్ కానీ, అలాగే డైనమిక్ కలర్స్ కానీ ఇవన్నీ మనకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అందులో ఉన్న మనకి మెయిన్ కెమెరాకి సోనీ IMX882 OIS ఫీచర్ అయితే యాడ్ ఉందన్నమాట. మనకి సోనీ ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఈజీగా ఫోటో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి గ్రాఫిక్స్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట ఈ సోనీ IMX ఉండడం వల్ల. అలాగే మనకి 16MP అయితే ఫ్రంట్ అయితే చెప్తున్నారు అనమాట. 16MP అయినా కూడా తక్కువ నుంచి నేను అవసరం లేదు. సేమ్ 16MP మనకు ఐక్యూ Z9s Proలో ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ కామన్ ఫీచర్సే, మనకి ఇందులో ఏం లేదు, ఏదో కొన్ని ఫీచర్స్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పచ్చు. 16MP చూసినట్టయితే ఫ్రంట్ కెమెరా అనమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఫోటోస్ చూడండి ఫ్రంట్ కెమెరా అవి. అలాగే మనకి ఇది ఇందులో 4Kలో 30 FPSలో వీడియో రికార్డ్ చేశాను అనమాట బ్యాక్ కెమెరాతో. 4K అంటే ఇంకా వీడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పచ్చు, అట్రాక్ట్ అయిపోతాం. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాలు చూసినట్టయితే 1080pలో 30 FPSలో వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ కూడా 4K ఇచ్చిండో చాలా బాగుండేది అనమాట. ఎందుకంటే చాలామంది వ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఫ్రంట్ సైడ్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా 4K ఉండే చాలా బాగుండేది. బట్ మనకి ఇక్కడ 1080p ఇచ్చారు. బట్ స్టిల్ చాలామంది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసినా కూడా ఇందులో మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట 1080pలో కూడా. అలాగే ఇందులో మనకి AI ఎరేజ్ అవుతుంది అనమాట. మనకి AI ఎరేజ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా మీరు ఫోటో తీస్తున్నారనుకో ఎవరన్నా, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అంటే ఎగ్జాంపుల్కి మీరు అనుకోండి, మీ ఫోటోని కవర్ చేసి బ్యాక్ ఉన్న ఏదైతే సంథింగ్ ఉన్నాయి ఆబ్జెక్టివ్స్ అవి అంతా బ్లర్ చేస్తుంది అనమాట. ఇదే AI ఎరేజ్ అనే ఫీచర్ అనమాట. ఇందులో మనకి అల్ట్రా స్లిమ్నెస్ అయితే చెప్తున్నాను అనమాట ఈ మొబైల్. మనకి ఇందులో 0.749 సెంటీమీటర్స్ అయితే అల్ట్రా స్లిమ్ అవుతుంది అనమాట మొబైల్. చాలా స్లిమ్గా ఉంటుందని చెప్పచ్చు. అదే కూడా మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5500 mAh బ్యాటరీ అయితే పెట్టారనమాట. సేమ్ మనకి ఐక్యూ Z9s Proలో కూడా సేమ్ బ్యాటరీ అనమాట. మనకి 5500 mAh అంటే ఈజీగా ఎంత లేదన్నా 2 days అయితే వాడుకోవచ్చు అనమాట. నార్మల్ యూజెస్కి అయితే ఇంకా ఎక్కువే రావచ్చు అనుకోండి. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నట్లయితే నాకు తెలిసి 1.5 day అయితే రావచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో మనకి 44 watts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఛార్జింగ్.
44 వాట్స్ అన్నీ ఈజీగా మనకి ఎంత లేదన్నా కూడా 50 మినిట్స్ అయితే ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. 50 మినిట్స్ అంటే ఎంతసేపు మనం అలా బయట వెళ్ళి వచ్చినా అయిపోతుంది అనమాట. ఈజీగా ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట 44 వాట్స్ అయినా కూడా. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయన్నమాట. మనకి డ్యూయల్ స్పీకర్స్ వల్ల చాలా వరకు అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు మీరు ఏమైనా ఒక సినిమా కానీ అలాగే లైవ్ స్ట్రీమ్ కానీ ఏమైనా చూస్తున్నారనుకో మీకు డ్యూయల్ స్పీకర్స్ నుంచి మీకు లౌడ్ సౌండ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సౌండ్ చాలా లౌడ్గా అయితే వస్తుంది అని చెప్పవచ్చు. మనకి ఇందులో ఎటువంటి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయదు, నార్మల్. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే పెట్టారనమాట. అంటే మనకి స్క్రీన్ మీద థంబ్ అయితే వస్తుంది అనమాట. ఇది మంచి ఫీచర్ అని చెప్పచ్చు. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఇది ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది అనమాట. ఇంకా ఆండ్రాయిడ్ 14 కాబట్టి దానికి సంబంధించిన మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ సిస్టమ్ అప్డేట్స్ వీళ్ళు 3 ఇయర్స్ వరకే తీస్తున్నారని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ మొబైల్ అండర్ 18,000 లోపలే రావచ్చు అనుకుంటాను అనమాట మన ఇండియాకి లాంచ్ అయ్యేటప్పటికి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా అండర్ 18,000 రావచ్చు అని. ఇది ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్.